రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ పరిధిలోని అంగన్వాడీలో ఉన్న పిల్లలు వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారనే విషయాన్ని తెలుసుకున్న కాంపల్లి లక్ష్మీ ప్రసన్న రఘు వేడి తాపాన్ని తగ్గించే విధంగా ఒక కూలర్ అందించారు. అలాగే చిన్నపిల్లలకు పండ్లతో పాటు పౌష్టికాహారం అందించారు. అంగన్వాడీ టీచర్ సునీత చిన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని కూడా త్వరలో తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేఆర్ టీం సభ్యులు సురేష్, సందీప్, ప్రవీణ్, నవీన్, అరుణ్, అన్వేష్, సతీష్, శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలాంటివి మాత్రమే మన పిల్లలకు పౌష్టికాహారం దొరుకుతుంది. వీళ్ళు ఎదగడానికి కారణం కూడా అవే. మీరు కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన అడ్జస్ట్ కాకుండా వీళ్ళకి ఏది కావాలో అది మాత్రమే చూడండి. ఈ ఎగ్స్ మెయిన్ గా ఎగ్స్ మీద ఇంపార్టెంట్. ఇప్పుడు వల్ల ఎండాకాలం మీద ఎగ్స్ ఖరాబ్ అవుతాయి, తొందరగా ఖరాబ్ అవుతాయి. మంచిగా ఉన్నాయా లేదా కూడా చూసి మరీ పెట్టండి, లేకుంటే మీకు ఇబ్బంది అయితే. పెట్టద్దు, అదే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఇంకా ఈ స్ట్రెంత్ పెరిగే అవకాశం కూడా చూడండి. ఇంకేదన్నా కావాలన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. మా టీం ఉంటుంది, మా టీం మీకు సహాయ సహకారాలు ఉంటాయి. ఇంకా మ్యాట్స్ అన్నది, ఆ మ్యాట్స్ కూడా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా. 2 చేపలు 3 చేపలు ఇద్దాం. ఇంకా మీరు కూడా అడగండి. మీరు కూడా మీ హెడ్ ఉంటుంది కదా, ఏం పేరు మీ హెడ్ పేరు? అలాగే మేడం, ఆమె కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓ లెటర్ పెట్టండి. మేము మాట్లాడదాం. మీకు ఫ్లోర్ మ్యాట్ ఉండాలి. ఫ్లోర్ మ్యాట్ లేదు, టేబుల్ 6 ఇలా టేబుల్. మన ఇంకా ఆట వస్తువులు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. పెద్ద చైర్స్. సరే, ఇంకేది ఉన్నా కానీ మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఏదో చిన్న ఏదన్నా ఇప్పుడు 2 చేపలు అంటే చేపలు కూడా మీరు ఇవ్వండి. తండ్రి 2 చేపలు, నెక్స్ట్ చేపలు కూడా తెచ్చిస్తారు. ఇంకేదన్నా మా పేరెంట్స్ కూడా చెప్పండి. పేరెంట్స్ మీరు కూడా ఇంకేం కావాలన్నా వాళ్ళని అడగాలి, గట్టిగా అడగాలి. మా ఎగ్గుకి ఎందుకు ఇంత చిన్న వస్తుంది, అసలు పాలు వస్తున్నాయా లేవా, ప్రతిది కూడా మీరు కూడా అబ్జర్వేషన్ చేయాలి. ఏదో మనం ఇక్కడ పిల్లల్ని ఇడిచిపెడతానమా పోతానమా అని కాకుండా వాళ్ళకి ఎట్లా పెడుతున్నారు, ఏ విధంగా పెడుతున్నారు, రైస్ ఎట్లున్నది, మంచిగా ఉన్నాయా లేవా, దొడ్డు బియ్యం పెడుతున్నారా, సన్న బియ్యం పెడుతున్నారా, ఇవి కూడా మనం దృష్టిలో చూసుకోవాలి. మనం చూసుకొని మన హక్కు ఇది, మన హక్కు కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేయాలి. వాళ్ళకి క్వశ్చన్ చేస్తారు. లేదు వాళ్ళతో కాదు అంటే మనమే వాళ్ళ టీం ఎవరైతే సూపర్వైజర్ ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడే అది ఉంటుంది. కామన్ మ్యాన్, మనం ఒక ఓటర్ గా ఎవరితోనైనా ఈవెన్ కలెక్టర్ తో కూడా మాట్లాడే రైట్ మనకు ఉంటుంది. అందుకే మీరు ప్రతి పేరెంట్ కూడా మీరు విడిచిపెట్టినట్టు ఇట్లా వదిలేసి పోయినట్టు కాకుండా ప్రతిది పట్టించుకోండి దయచేసి. ఇకపై మన అంగన్వాడీ మన డివిజన్ లో ఉన్నది ఒకటే ఏకైక అంగన్వాడీ. దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు వచ్చింది. దీన్ని ఇంప్రూవ్మెంట్ కే ముందరికి పోవాలి. మేడం, ఏదున్నా మా దృష్టికి తీసుకురండి. మీరు ఏం చేయడానికైనా మన అంగన్వాడీ కేంద్రానికి రెడీ. మాతోనే చేస్తాం. లేదు అని అంటే ఇంకా మీకు డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే రావట్లేదో దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మా ద్వారా మా పేరెంట్స్ తోనే ఒక సంతకాలు తీసుకుంటాం. ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, మరి మా అంగన్వాడీ కేంద్రానికి ఇది లేదు, ఇవి కావాలని చెప్పేసి మేము కూడా మాట్లాడతాం. ఏదైనా జరిగే విధంగా మనం ప్రయత్నం చేద్దాం.